అంటే సినిమా గురించి చాలాసార్లు మాట్లాడాము, ఈ సినిమా ఎలా చేసాం, ఎలా జరిగింది ఇవన్నీ. బట్ ఇది విజయం అనేది ప్రజలు డిసైడ్ చేశారు. ఒక మంచి కంటెంట్ని ఆదరిస్తే ఎలా ఉంటుంది అనేది మాకు ప్రూవ్ చేసి చూపించారు. దీనివల్ల మేము నేర్చుకుంది కానీ ఏంటంటే ఫ్యూచర్లో కంటెంట్నే నమ్ముకోవాలి, ఇంకేది కాదని. ఇటువంటి బ్రిలియంట్ హిట్ లైఫ్లో మళ్ళీ 100 డేస్ సినిమా నేనేమైనా చేయగలుగుతాను లేదో నాకు తెలియదు. నాకు అటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్ని నాకు దగ్గర తీసుకొచ్చి నాతో ఈ సినిమా చేయించిన నా పార్ట్నర్, నేను యష్ కలిసి చేసిన ఈ సినిమా చేయడానికి కారణమైన తరుణ్ భాస్కర్ని ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ ఫస్ట్. ఎందుకంటే కథలు చాలామంది తీసుకొస్తారు, బట్ ఇన్స్టెంట్గా నాకు చెప్పాడు. అయితే నేను ఒకే దాని క్రెడిట్ తీసుకుంటాను ఏదైనా తీసుకుంటే. తరుణ్ దగ్గర అంత బ్రిలియంట్ కథ ఉంది, నేను 2 అవర్సే టైం తీసుకున్నా డిసైడ్ చేయడానికి. అది ఒక్కదానికే నేను క్రెడిట్ తీసుకుంటాను, మిగతా విజయం అంతా తరుణ్దే. నేను ఒక మంచి డైరెక్టర్ని ఈ ఇండస్ట్రీకి నేను ఇచ్చానని గొప్పగా మాత్రం నేను చెప్పుకోగలను. అది అంతకు మించి నేను తీసుకోను. ఎందుకంటే ప్రజలు నిశ్చయించారు, మీడియా మీరు చాలా అద్భుతంగా హెల్ప్ చేశారు, మాకు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేశారు. ఇంత మంచి ప్రోడక్ట్ నాకు నా మిత్రుడు డి సురేష్ బాబు గారు ఎంత అద్భుతంగా పర్సనల్ లెవెల్లో ఆయన ఓన్ ఈ టేకెన్ ఇట్ ఆన్ హార్ట్ అండ్ టేకెన్ ఇట్ అహెడ్. లేకపోతే ఇంత రీచ్ రాదు ఒక సినిమాకి. ఆయన ఎన్ని థియేటర్లు మీకు కావాలన్నారు అంటే, నేను సార్ నాకు 250 కావాలి, 200 కావాలంటే రియలిస్టిక్గా ఉందాం మనం, అంత ఉంటే రారని స్ట్రాటజీ కూడా ఆయనే ప్లాన్ చేసి ఒక రీజనబుల్గా ఒక 120 స్క్రీన్స్ వేశారు. తర్వాత పెంచుకుంటూ వెళ్ళి ఒక స్టేజ్లో 240 స్క్రీన్స్కి వెళ్ళింది. అంటే నాకు అలా అట్ ద సేమ్ టైం సురేష్ బాబు గారి దాకా నేను వెళ్ళి మీ ఇద్దరం మాట్లాడడానికి నాకు ఎంతో వీలు కల్పించిన నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు మధుర శ్రీధర్ని నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నేను ఇక్కడ ఇవాళ వచ్చింది ఏంటంటే, మేము ఎంత గొప్ప విజయం సాధించాం కన్నా మేము మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆడియన్స్, మీడియా అండ్ ఎవ్రీబడి, డిస్ట్రిబ్యూటర్స్, ప్రతి థియేటర్. ఇప్పుడు పీవీఆర్ వాళ్ళు చేశారు, ఎంత చక్కగా మురళి గారు హెల్ప్ చేశారు. ఇలా నేను చెప్పని పేర్లు 99 ఉన్నాయి, చెప్పేది ఒకటే ఉంది. ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా చేశారు. చంటి పిల్లడు అబ్బాయి కూడా ఎంత బాగా చేశాడు. సో ఎవరు చూసినా నేను ఎవరిదైనా ఒకటి మర్చిపోతానేమో అని టిపికల్గా నేమ్స్ చెప్పట్లేదు. అందుకని ఒక తరుణ్ భాస్కర్ పేరు చెప్తే యూనిట్ అందరికి వెళ్తుంది కాబట్టి అతనికి చెప్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం చెప్తున్నాను, ఇట్ హ్యాపెన్స్ టు బీ హిజ్ బర్త్డే టుమారో. సో ఆ విధంగా తరుణ్ భాస్కర్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మరిన్ని తను చేస్తాడని నమ్ముతున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి వన్స్ అగైన్. విజయ్ దేవరకొండ హ్యాస్ డన్ ఏ ఫినామినల్ జాబ్, ఒక మంచి ఆర్టిస్ట్. రితు వర్మ హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్, గార్జియస్ గర్ల్ చక్కగా చేసింది ఈస్ తోటి. ప్రతి ఆర్టిస్ట్ అందరూ బాగా చేశారు. అండ్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. Before I say anything, I just want to thank all the distinguished guests on the stage. First of all, they took time to come over here and spend their evening with us purely because of the support. What we are achieving from them is really, really appreciable. So thank you everyone here. Suresh Babu garu, Nandini Reddy garu, Bekkam Venugopal garu, Sridhar garu, Murali garu. First of all, media andariki chala thanks. మీ అందరికీ ఈరోజు ఏం చెప్పాలంటే, ఇన్ని రోజులుగా నాకు సినిమా కొత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ సినిమానే 100 డేస్ వచ్చిందన్నది ఒకటి గర్వంగా చెప్పుకోవాలా, సంతోషపడాలా అర్థం కావట్లేదు. అన్నీ మిక్స్డ్ ఇమోషన్స్ తోటి ఉన్నాయి. కానీ దానికంతా కారణం ఎంతోమంది సపోర్ట్ ఉంది. పబ్లిక్ ఓన్డ్ దిస్ మూవీ. నిజం చెప్పాలంటే ఈ మూవీ అసలు ప్రమోషన్స్ చేసిన దానికంటే పబ్లిక్ ఓన్ ప్రమోషన్స్ తోటి ఇది బాగా నడిచింది. దానికి కారణం ఒకటే, ఎందుకంటే మూవీ కాంటెంట్ బాగుంది. దానికి మూల పురుషుడు ఆబ్వియస్లీ తరుణ్ విత్ హిస్ గ్రేట్ క్రియేటివ్ ఐడియాస్ తోటి చాలా బాగా చేశారు దీనికి. ఇంకా మొత్తం టీం అంతా కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. ఫర్ లాస్ట్ 1.5 year నుంచి ఈ హార్డ్ వర్క్ని మర్చిపోలేనంత ఎంతోమంది, తన్వి, రంజిత్ కానీ, డిఓపి నగేష్ కానీ, మిగతా అందరు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. Congratulations to this entire team, Tarun and his great technicians that he put together. Young boys, brilliant boys, they've done a great job. Tarun's direction, writing, Vivek's music, Nagesh's cinematography, sound, editing, Varun, all of them had done a brilliant job. నేను ఆ సినిమా ఇంతకుముందే చెప్పాను, నేను ఆ సినిమా చూసినప్పుడు థరోగా ఎంజాయ్ చేసిన probably the last Telugu film. So thoroughly I enjoyed that film, and that's why I came forward to do this film. They made a fantastic film. All the actors, Vijay, Ritu, Nandu, all my friends there, all of them had done a very good job. It was a very, very satisfying watch. ఆ సినిమా బాగుంది, నాకు అలా అనిపించింది. ఐఎమ్ వెరీ, వెరీ హ్యాపీ. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ టు మార్కెట్ ద ఫిల్మ్. ఆ సినిమాని చాలామందికి సినిమా రిలీజ్ అవ్వకముందే చూపెట్టి దాన్ని వర్డ్ ఆఫ్ మౌత్ పికప్ చేస్తే ఆడుతుందనే ఒక నమ్మకంతో
విజయవాడలో రిలీజ్కి ముందే షోలు వేసి ఇక్కడ కూడా 15-20 షోలు వేసి మీడియా సపోర్ట్ తీసుకొని ఒక చిన్న సినిమాని రీజనబుల్లీ వెల్ మార్కెట్ చేసి అండ్ ఇట్ అచీవ్ ట్రెమెండస్ సక్సెస్. సినిమాలో మెటీరియల్ ఉంది కాబట్టే ఆ సక్సెస్ అచీవ్ అయింది. అండ్ ఇట్ ఆల్సో టెల్స్ అ లాట్ అబౌట్ ద వ్యూవర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మంచి సినిమా ఉంటే అక్రాస్ ద బోర్డ్ ఫ్రమ్ అమెరికా టు ద స్మాలెస్ట్ టౌన్ దే విల్ అప్రిషియేట్ అ గుడ్ ఫిలిం. Clean film, neat film, right things said, and you have a good feeling when you come back. Again, congratulate everybody, the producers, the directors, the entire team. Great job done. All of you need a big round of applause. Give a big hand of applause. Thank you all. Thank you all for coming and gracing this occasion. You guys have been a part of the journey. I'm so happy to be standing here. It's a very unreal moment, Andy. అనుకోలేదు 100 days ఆడుతుందని చెప్పేసి. ఫస్ట్ సినిమా నేనైతే డబ్బులు వస్తే చాలా అనుకున్నాను ఆనెస్ట్గా. అసలు రిలీజ్ కూడా అవ్వదు అనుకున్నాను ఆనెస్ట్లీ. బట్ జస్ట్ ఒక కేక్ వాక్ లాగా జరిగిపోయిందండి. ఎందుకంటే అదేదో నా టాలెంట్ నుంచి కాదు, అండ్ ఆల్సో ఇట్స్ నాట్ మై టాలెంట్. దేర్ ఇస్ అ హ్యూజ్ టీమ్ దట్ ఈస్ దేర్. ఐ జస్ట్ గాట్ ఇట్ టుగెదర్ అనమాట. వీఆర్ జస్ట్ అ యంగ్ బంచ్ ఆఫ్ గైజ్ ఫ్రమ్ మారేట్పల్లి, చిక్కట్పల్లి, థింకింగ్ ఆఫ్ అ బిగ్ డ్రీమ్, trying to tell our story on the big screen. It's rhyming. So అది వాళ్ళ ఇంత పెద్ద సక్సెస్ అయింది అంటే it just goes on to say that if you dream big, there's nothing to stop that dream come alive. And ఎంతోమంది and sincere efforts were put in, Andy, by everybody. Sincere efforts were definitely put in, including right from music, story, script, production. కానీ సినిమా కోసం పనిచేసామన్నమాట అందరము. అండ్ ఈవెన్ ద మీడియా, ఈవెన్ ద వ్యూవర్స్ హూ దే వర్ పోస్టింగ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్ళకి అవసరం లేదు అయినా పోస్ట్ చేశారు. సురేష్ గారు కానీ, రాజ్ సార్, యష్ సార్, ఐ కెన్ నెవర్, ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. మధురా శ్రీధర్ గారు, ఆల్ దీస్ పీపుల్ దే వర్క్ సిన్సియర్లీ. బట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ డోంట్ వర్క్ సిన్సియర్గా వర్క్ చేసాం కానీ చాలా ఫిల్మ్స్ వర్క్ అవ్వదని నేను విన్నాను. బట్ ఈ ఫిల్మ్కి ఒక డివైన్ ఫోర్స్ ఉందండి, అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా అనుకోకుండా జరిగాయి ఈ సినిమాకి. అండ్ అదేదో ఐ థింక్ ఇట్స్ హెస్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్ హూ హెవ్ వర్క్డ్. అండ్ దానికి నేను ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నందుకు ఐ థింక్ ఐ హెవ్ మేడ్ సో మచ్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్ టు డిజర్వ్ దాట్. అంతకు తప్పితే ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ డివైన్ ఫోర్స్. ఎందుకంటే బై డిజైన్ 100 days ఆడుతున్నట్టు మేము చేయలేదు సినిమా. మంచి సినిమా చేద్దాము, ఒక కళను నిజం చేద్దాం అనేసి అనుకున్నాము. ఆ కళ ఇవాళ ఎంతోమందికి డిఫరెంట్ ఫ్రూట్స్, ఇట్ బోర్ సో మెనీ ఫ్రూట్స్ ఫర్ సో మెనీ పీపుల్. ఒకటి మాత్రం చెప్పగలుగుతా అండి, ఈ జర్నీలో ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ విల్ డెఫినెట్లీ బీ స్ట్రాంగ్ ఫేస్ ఇన్ ది ఇండస్ట్రీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దే ఆర్ హియర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ అ రీజన్. రేపు 100 days నా బర్త్డే రోజు వస్తుందంటే ఐ థింక్ ఇట్స్ మై ఫాదర్స్ బ్లెస్సింగ్, ఇట్స్ రామానాయుడు గారుస్ బ్లెస్సింగ్, ఇట్స్ రాజ్ సర్స్ ఫాదర్స్ బ్లెస్సింగ్, ఇట్స్ యష్ సర్స్ మదర్స్ బ్లెస్సింగ్. All the love people who are there have showered this on us, and it has just come together on this one day. It's just like that. నెక్స్ట్ సినిమా 100 రోజులు ఆడుతుందని నాకు తెలియదు, కానీ మంచి సినిమా మాత్రం ప్రయత్నిస్తామనేసి మాత్రం నాకు తెలుసు. అండ్ వాట్ ఐ మీన్, ఈ మూమెంట్ నాకు చాలండి. ఐ మీన్ ఐ వర్క్ విత్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. The friends who have joined have become family to me. When I look back in life, even if I give a few flops, this one moment is enough for having lived this life. I'm honestly telling you that it's the best gift my father could have ever given me. And తెలంగాణ సినిమా అని కొందరు అన్నారు, తెలంగాణ ఇది వచ్చింది అనేసి, అండ్ తెలంగాణ విజయం సాధించింది అనేసి అంటున్నారు. కానీ విజయవాడలో కూడా there was one old lecturer who laughed for every dialogue of Kaushik. She said, కౌశిక్ తెలంగాణ యాక్సెంట్ వల్ల నా డిప్రెషన్ పోయిందమ్మా అని చెప్పారనమాట. సో ఐ ఫెల్ట్ దట్ బౌండరీస్ ఆర్ ఓన్లీ హియర్, దే నాట్ హియర్. సో తెలంగాణ ఆంధ్ర కాదు, ఎవ్రీ తెలుగు పర్సన్ హ్యాస్ లవ్ ద ఫిల్మ్ ఇమ్మెన్స్లీ. ఇట్స్ ఎవ్రీ తెలుగు ఫిల్మ్ సక్సెస్ అండి దిస్ ఫిల్మ్. ఐ ఓ ఇట్ టు దెమ్, ఆనెస్ట్లీ ఐ ఓ ఇట్ టు దెమ్ దట్ art can wipe away all the boundaries. Art can wipe away all the boundaries, and at the end of the day, it's a Telugu audience victory. Thank you so much. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను 1 week చూడలేదండి. చాలా పెద్ద హిట్ అన్నారు, ఫస్ట్ 1 week చూడలేదు. నేను చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ కాఫీ షాప్కి వెళ్ళినా, ఏ వెడ్డింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ టాపిక్ ఇస్ పెళ్లి చూపులు, పెళ్లి చూపులు, పెళ్లి చూపులు. సో నేను చాలా, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నేను సైలెంట్గా పక్కన కూర్చునేవాడిని. దెన్ ఆఫ్టర్ దట్ నేను ఒకరోజు ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ పని మీద బ్యాంక్కి వెళ్ళాను.
బ్యాంక్కి వెళ్ళి ఆడ కూర్చుంటే పక్కన ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ పెళ్లి చూపుల గురించి మాట్లాడతారు. సో షాపింగ్కి వెళ్తే షాప్లో, బేకరీలో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి చూపులే అనమాట. సో ఐ వాజ్ లైక్ హౌ బిజీ ఐఎమ్, ఐ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ అని వెళ్ళి చూశానండి. అండ్ ఐ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్. రైట్ ఫ్రమ్ ఫిల్మ్ మేకింగ్ టు how the actors performed, everything, music anta kuda I think it's perfect film. So andarki congrats andi, right from Tarun Bhaskar and the actors Ritu Verma and Vijay Devarkonda and Vivek Sagar, music director, and DOP Nagesh, and my dear uncle Raj Kandukuri garu and Yash Nagnini garu. And so it's an honor to be here once again. And Suresh uncle, as usual, has given a fantastic release. So thank you so much. First of all, congratulations to us. Almost andaru cast and crew members ee roju ikkada vacharu. Chala santoshanga undi meeting them after a very long time. A big thank you to the media. Day 1 nunchi mammalni support chesaru, and as Tarun said, you've been a part of our journey. Thanks to the audience for all the love. A lot of people have told me that our film brought smiles to their faces and it touched their hearts, and that they'll remember it forever. I think that's our biggest achievement. And thanks to all the people from the industry who tweeted about our film and who gave us video bites and everything. This whole journey has been a very memorable one, right from the day we started shooting till this day. I'd like to thank the entire team for making it a special one for me. Thank you so much. పెళ్లి చూపులు 100 రోజుల పండుగ. 100 రోజులు సినిమాలు ఇక రావు. 1 వీక్ 2 వీక్స్ కలెక్షన్స్తో సినిమాలు అయిపోతాయి అన్న ఈ రోజుల్లో ఒక 100 రోజులు సినిమా వచ్చి మంచి కంటెంట్తో సినిమా తీస్తే, ఒక చిన్న సినిమాకి వచ్చి 100 రోజులు ఆడడం అనేది చాలా గర్వకారణం అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద గర్వకారణం. తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమాల్లో టాప్ చిత్రాల్లో ఈ సినిమా డెఫినెట్గా నిలిచిపోతుంది. నేను ఈ సినిమా రిలీజ్కి ఒక 1.5 ముందే రాజ్ కందుకూరి గారితో కలిసి చూశాను. నేను ఆ రోజు చెప్పాను, సార్ చాలా బాగుంది, నేను కావాల్సి కొనుక్కుంటాను సార్ కూడా అన్నాను. బట్ ఆల్రెడీ వాళ్ళు సార్ తోటి కలిసి సినిమా చేశారు, వాళ్ళు చేస్తున్నారని. నేను ఆ రోజు నుంచి అనుకున్నాను, నాకు నచ్చిన ఈ సినిమా డెఫినెట్లీ పెద్ద హిట్ అవ్వాలి, ఈ సినిమా వచ్చి అందరు టెక్నీషియన్లకు ఉపయోగపడాలి అని. కొత్త వాళ్ళతో సినిమా చేయడానికి నేను చాలా ఆనందంగా ఉంటానండి. నేను ప్రొడ్యూసర్ని కాదు, నేను లోకల్ సినిమా రాజుగారితో కలిసి చేస్తున్నాను. బట్ నేను చిన్న సినిమాలు చేయడానికి ఇష్టం, నాకు కొత్త సినిమాలు చేయడానికి ఇంకా ఇష్టం, కొత్త వాళ్ళతో చేయడానికి నాకు ఇంకా చాలా ఇష్టం. అలాగే ఈ కొత్త డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నేను చూశాను. డెఫినెట్లీ తనకి మంచి ఫ్యూచర్ నుంచి మంచి సినిమాలు తీస్తారు అనుకున్నాను. తర్వాత తను మొదటి సినిమాని సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ, వీళ్ళందరి లైఫ్కి మంచి బ్రేక్ అయింది ఈ సినిమా. అలాగే యష్ గారు ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమాతోటే వెల్కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సార్. అందరినీ నవ్వించారు, ఆనందింపజేశారు, లక్షల మంది రోజు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో దట్స్ ఫర్ యర్ సెకండ్ ఫిల్మ్. బట్ ఒక చిన్న సినిమా చేయడం ఎంత కష్టం నాకు తెలుసండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే ఎంతమంది ఫ్రీగా పనిచేశారు, ఎంతమంది రాత్రింపగళ్ళు అన్నీ వదిలేసుకొని కష్టపడ్డారు, ఇంట్లో తిట్లు తిన్నారు, అన్నీ కనబడుతున్నాయి నాకు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మీ మెమరీలో. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ పెళ్లి రోజు గుర్తుంటుంది, ఆ తర్వాత ఈరోజు గుర్తుంటుంది అంతే. సో మెనీ మోర్ సచ్ వండర్ఫుల్ స్టోరీస్ ఫ్రమ్ యూ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని ఎందుకు మెచ్చుకోవాలంటే, ముందు ఇలాంటి స్టోరీస్ని ఐడెంటిఫై చేయడం కష్టం అండి. అంటే ఎప్పుడైనా ఒక ట్రెండ్కి అవేగా వెళ్తున్న కథని ఐడెంటిఫై చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది దాంట్లో డబ్బులు పెట్టి సినిమా తీయడం ఈజ్ వన్ ఛాలెంజ్. అండ్ తీసిన తర్వాత సురేష్ బాబు గారిని మెచ్చుకోవాలి ఫర్ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ రిలీజింగ్ ఇట్. అండ్ టు ఆల్ ది యాక్టర్స్, విజయ్, రితు, ప్రియదర్శి, ద హోల్ బంచ్, అందరూ, మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ పాటలన్నీ లూప్లోనే ఉన్నాయి ఇంకా ఎవ్రీవేర్. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఈ సినిమా ఐ థింక్ 6th or 7th వీక్లో అప్పుడే ఫ్రైడే వేరే ఏదో సినిమాలు రిలీజ్ అయినాయి. సో మా ఫ్రెండ్ ఎక్కడి నుంచి కొంపల్లి నుంచి వచ్చింది సినిమాకి వెళ్దామని. వస్తూ అప్పుడు రిలీజ్ అయిన ఏదో సినిమా రివ్యూ బాగాలేదని రిటర్న్ వెళ్తుంది అనుకున్నాను. లేదు, మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్తున్నాను. సో అప్పటికి ఆల్రెడీ చూసేసింది 3 సార్లు. సో 4th టైం
one whole bunch of women were going to see Pelli Chopulu. I felt so happy. మంచి సినిమా ఆడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. సో థ్యాంక్ యూ అగైన్ సార్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమా పెళ్లి చూపులు హిట్ అయిన తర్వాత నన్ను సైన్ చేశారు. సో ఇట్ చేంజ్ అ లాట్ ఆఫ్ లైఫ్ ఫర్ ట్రూలీ తరుణ్. సో దిస్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్. అండ్ మా దర్శి లేడు ఇక్కడ, కౌశిక్ హీస్ షూటింగ్, విజయ్ షూటింగ్, సో ఎవ్రీ వన్స్ బేసికలీ షూటింగ్. సో అందరికీ పెళ్లి చూపుల తర్వాత పెళ్ళి అవుద్దండి. నాకు పెళ్ళైన 2 ఏళ్ళకి పెళ్లి చూపులు వచ్చింది అండ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ తరుణ్ ఫర్ చేంజింగ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ యాజ్ విక్రమ్. అండ్ థ్యాంక్ యూ రాజ్ గారు అండ్ యష్ గారు ఫర్ గెటింగ్ మీ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఆడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత రిలీజ్ ప్రాసెస్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం. థ్యాంక్ యూ యష్ రంగనేని అండ్ తరుణ్ భాస్కర్కు చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే మూవీ సక్సెస్ కాకుండా ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్కి ఒక యూనో అంటే ప్రాసెస్, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్, ఒక కొత్త ప్రాసెస్ నేర్పించాడు తను. సో ఇంకా నెక్స్ట్ నుంచి అంటే ఈ ఇయర్ నుంచి కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అంతా మారిపోతుంది. అంటే కంటెంట్ రూల్స్ అంతే, ఆ పాయింట్ మీదనే వర్క్ చేస్తారు యంగ్ జనరేషన్ అంతా కూడా. సో అందరు మంచి కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడతాయి అంతే, ఇంకా వేరే ఏ మార్గం లేదనమాట. సో అదంతా పెళ్లి చూపుల తర్వాత తరుణ్ భాస్కర్ దృష్టిలో పెట్టుకొని యంగ్ ఫిల్మ్ మేకర్స్ రైటింగ్ ఉంటుంది. చాలామందిని చూశాను అన్నట్టు. ఎవ్రీ వన్ ఈజ్ థింకింగ్ మంచి కంటెంట్ తీసుకొని రావాలి, కొత్త కంటెంట్ చెప్పాలి అని చెప్పేసి. సో కంగ్రాచులేషన్స్ తరుణ్, గ్రేట్. టైంకి రావడం చాలా అన్సక్సెస్ఫుల్ ఉన్నా. 100 డేస్ సక్సెస్లో నా రిలీజ్ మిస్ అయిపోయిన ఇటలీలో ఉండే. ఈరోజు కూడా నేను ఆల్మోస్ట్ ఏడుద్దాం అనుకున్నా, ఈరోజు కూడా మిస్ అవుతుందని. ఐ డోంట్ నో, వి డిడ్ ఇట్ మ్యాన్. 100 days, ఇట్స్ క్రేజీ షిట్ డూడ్. లైక్ ఇఫ్ ఐ వాజ్ నేను క్రికెట్ ప్లేయర్ అయితే ఇప్పుడు బ్యాట్ ఇట్లా లేపుతుండే మీ అందరికీ. బట్ యాక్టర్ కాబట్టి ఇంకేం చేయాలో తెలియదు. ఐ హ్యాడ్ అ చెక్ లిస్ట్. బికమ్ అన్ యాక్టర్, చెక్. బికమ్ అ తెలుగు ఫిల్మ్ హీరో, చెక్. మంచి సినిమా చేయి, చెక్. సూపర్ హిట్ సినిమా చేయి, చెక్. 100 days సినిమా కొట్టు. నేను చిన్నప్పుడు వింటుండే ఈ 100 days మనం చేసాము. ఐ రిమెంబర్ అవర్ జర్నీ ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ అండ్ సడన్లీ someone's talking to me, huh? Oh, anta. Yeah, so we all did it. We all no man. Production for these guys, but for ఎవరు అందరు నాతో మాట్లాడుతుండ్రా, ఊరికే అరుస్తుండ్రా. సో I really wanted, I don't know what else to say. I think I should just say thank you immensely. అంటే recently I've been thinking మన లైఫ్ ఇస్ అ క్వెస్ట్ ఫర్ రికగ్నిషన్. అంటే పుట్టినప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు మనకు పేరు ఇస్తారు, పేరు ఇవ్వటంతో పెద్దగా అవుతూ పేరు సంపాదించటంతో ఇంకా మిగతా లైఫ్ అంతా పేరు మెయింటైన్ చేయడం. ఈ లైఫ్ అనేది ఒక జర్నీలా అనిపిస్తుంది. చిన్నప్పుడు పేరు ఇచ్చారు విజయ్ దేవరకొండ అని మా మమ్మీ నాన్న వాళ్ళు. ఐ హ్యాడ్ టు మేక్ అ నేమ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ పెళ్లి చూపులు ఈజ్ అండ్ హ్యాస్ బికమ్ ద ఫిల్మ్ that's given me a name and recognition. So I really need to thank my producers for making this dream come true, for me, for Tarun, for writing such a brilliant script for us. And naku, we were just talking in the car that ee Pelli Choopulu ane cinema flop ayipoyina, we wouldn't have bothered. Ante yeah, of course we would have bothered, we would have felt really bad. but we enjoyed the few 30 odd days of shooting so much that each shoot I could relive again and again. So I think we've all made names for ourselves with this film. The entire team, our entire cast, thanks to the cinematographer who worked really hard, Nagesh Bannal, and gave us this. My boys, the Abhay, Priyadarshi, my mom, dad, the entire team. So we made a name for ourselves. Now I hope that we could this is the standard we set, and I hope that we cross this in the years to come. There's a lot more to come from all of us, and thank you for waiting for me, first of all, and watching our film so many times and making it such a huge hit. We hope to offer a lot more entertainment and a lot more good times to you in the future. Thank you all so much.